డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో టీడీపీ నగర పార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు కార్యకర్తలతో క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ యేసుక్రీస్తు చూపించిన శాంతి మార్గంలో అందరూ పయనించాలన్నారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మదిరాల మాని, టీడీపీ నాయకులు సౌపాటి రత్నం, శ్రీనివాస్ నాయక్, లింగంగుంట్ల ఆదాం, బండ్లమూడి ఆదాం తదితరులు పాల్గొన్నారు. యేసు ప్రభు గారు ఏదైతే మనకు మార్గం చూపించారో ఆ మార్గంలో దయా కరుణ అనేది సన్మార్గం క్రీస్తు మార్గం ఏదైతే ఉందో దాంట్లో గడవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆ మార్గంలో ఉండాలని చెప్పేసి ఆ 2023 సంవత్సరం నాడే క్రీస్తు మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో ప్రజలందరూ కూడా నడుస్తూ ఉంటేనే ఈ ప్రపంచం ఇంత బ్రహ్మాండంగా ఉందంటే కారణం క్రీస్తు మార్గం ప్రతి ఒక్కరు సోదరులందరూ కూడా పాటిస్తున్నారనే బట్టే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి పండక్కి ఇచ్చేసినటువంటి పెద్దలు మేనన్న గారు, అట్లానే మరి ఇక్కడ ఉన్నటువంటి సౌపాటి రత్నం గారు మా నగర కార్యదర్శి చక్కగా సెమీ క్రిస్మస్ వేడుకలు జరపడం అనేది చాలా మంచి ఉద్దేశం. క్రీస్తు చెప్పినట్టు విధంగా నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమించు అనేటువంటి వాక్యాన్ని ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకు నడిచేటువంటి వ్యక్తి. ఆయన ఎంతోమంది పేద వర్గాలకు ఈ యొక్క పండుగ దినాల్లో వస్త్రదానం కానీ అట్టనే మెడికల్ క్యాంపులు కానీ ఎంతో పేద ప్రజల్లో ప్రేమించేటువంటి మనస్తత్వం, ప్రేమను పంచడమే నిజమైనటువంటి క్రైస్తవత్వం. అదేవిధంగా ఆయన కూడా అదేవిధంగా అందరూ కూడా పేద వర్గాలకి సేవ చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తి.